చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏ పార్టీ వారైనా కానీ ఇవాళ రోజున వాళ్ళు ఖచ్చితంగా అయితే మంచి పాలన ఇస్తున్నారు. చిన్న చిన్న అయ్యాన్ని ఈ పార్టీ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు అయ్యాన్ని. ఓకే రైట్. లక్ష్మణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారట? వాళ్ళు ఏదో పాలన శుభ్రంగా చేస్తుంటే అవి లేనిపోని అన్ని కూడా వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారట. వాళ్ళు మంచిగా పాలన చేస్తుంటే నియోజకవర్గాలు ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేల మీద. సార్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని మేము టార్గెట్ చేసేది ఉంది. ఎవరైతే వీళ్ళు గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలో చూసారు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా ఓటమి ప్రభుత్వంలో ఎక్కువ అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్న ముందు వరుసల్లో జనసేన పార్టీ వారే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ విధానం ఏంటంటే ఎలాగో నెక్స్ట్ మనం ఎలాగో మనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఎవరో తెలియదు, మనం గెలుస్తామో గెలమో తెలియదు, మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. అదే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఒక సామెత ప్రకారంగా అధికారంలో ఉన్నప్పుడే ఒక 4 రాళ్ళు వెనకేసుకోవాలన్న ఒక ఆలోచన విధానంలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 20 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టామని వాళ్ళే చెప్తా ఉన్నారు. మేమేదో మా సొంత ఖర్చులతో మేము గెలిచాం తప్ప ఏ పార్టీ ఏ నాయకుడి యొక్క చరిష్మతో మేము గెలవలేదని చెప్పి టీడీపీ జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగ మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది ఓటమి ప్రభుత్వం వల్ల గెలలేదు, మా యొక్క వ్యక్తిగత చరిష్మా వల్ల మేము గెలిచాము. ఒక్కొక్క ఎమ్మెల్యే టికెట్కి 20 నుంచి 40 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టుకుని ఒక్కొక్క దీంట్లో 100 కోట్ల పైన ఖర్చు పెట్టామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ రోజున ఎలమంచిలి నియోజకవర్గం సంబంధించి సుందరపు విజయ్ దాదాపుగా 500 కోట్లు విలువ చేసే భూముల కబ్జాలో మనం ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఉన్నాయండి. నిజమవునండి ఏదేమైనా సార్ ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు. అలాగే నెల్లిమేర్ల నియోజకవర్గం సంబంధించినటువంటి లోక మాధవ్ గారు ఆవిడ కూడా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు విలువ గల భూములు ఎప్పుడో ఆవిడ మరి ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆవిడ భూ ఆక్రమణలు చేశారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించారు. అలాగే ఒకటేనే కాదు, ఓటమి ప్రభుత్వంలో మనం చూసాం సిర్రి బాలరాజు ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఒక కారు కూడా లేదన్న వ్యక్తి ఈ రోజున 100 కోట్లకు పెట్టి ఒక బిల్డింగ్ కట్టాడు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వితిన్ 18 నెలల్లో 100 కోట్లు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే ఏ రకంగా వచ్చింది? దాని మైనింగ్ అమ్మారా, లేకపోతే ఇసుక అమ్మారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి భూములు ఏమైనా అక్రమంగా కబ్జా చేశారా, లేదా ఇప్పుడు ఏదైతే వైన్ షాప్ లో వచ్చినటువంటి ఏదైతే కల్తీ నిక్కర మాఫియాలో ఆయన కూడా మరి హస్తం ఉందా అనేది ఇవన్నీ బయటకు తీయాలి. ఒకటి కాదు కదా, కూటమి నాయకులు ఉన్నాయండి. అలాగే జనసేన పార్టీలో మేజర్ ఆఫ్ ద పార్టీ చూసుకుంటే చాలా మంది మీద విమర్శలు వచ్చినాయి. ఒకరు కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా ఇవి ఉన్నాయి. సో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మన ఉత్తరాంధ్రకి వచ్చేసరికి పాల్కొండ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన బహిరంగానే చెప్తా ఉన్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి 1 రూపాయి కూడా ఆగేది కాదు, ఇప్పటి వరకు రైతులకి అసలు పంట నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేకపోయాం అని చాలా బాధపడుతున్నారని చెప్పి బహిరంగ విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. మనం ఇచ్చిన హామీలు ఏంటి, మనం చేస్తున్న పరిపాలన ఏంటి? ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను మనం ఏ విధంగా మన పాజిటివ్ గా మనం చేసుకోవాలన్న ఆలోచన విధానంలో బహిరంగానే కూటమి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది మినిస్టర్లు కూడా బాహాటంగా విమర్శలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో అది వాళ్ళ అంతర్గత విషయంగా తీసుకుంటారా, లేకపోతే ఆత్మ పరిశీలన చేస్తే ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది, దీన్ని ఏ రకంగా మనం టేక్ ఓవర్ చేసుకుని వెళ్ళాలి ఆలోచన విధానం వాళ్ళు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు అంటారు, వర్మ గారు చెప్పండి ఏదో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము పొత్తు ధర్మంతో పాటిస్తాం, 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే నారా లోకేష్ గారు కానీ దేవాన్స్ గారు కానీ ఎవరైనా సరే సీఎం అయినా నాకు సపోర్ట్ ఉంటుందని ఆయన బాహటంగా చెప్పారు. కాబట్టి దేవాన్స్ గారిని కూడా సీఎం చేస్తారా? దేవాన్స్ కూడా సీఎం చేస్తారా? తప్పే సార్. దేవాన్స్ గారికి ఇప్పుడు దేవాన్ సీఎం అయిన దాకా మీరు ఎలా ఉంటాయి? అప్పటి వరకు మీరు అపోజిషన్ లో ఉండడమేనా దేవాన్ సీఎం అయిన కొడుకుని? సార్ నిజమేంటి సార్, మేము అపోజిషన్ లో ఉంటామా అధికారంలో ఉంటారు? రేపు 2029లో ప్రజలు తెలుస్తారు. ఆయన 15 సంవత్సరాలు అన్నదానికి మీరు సమాధానం చెప్తా. నీకంటే ఏంటంటే వర్మ గారు
15 సంవత్సరాలు పొత్తు పెట్టుకుంటూ ఉన్నారు అన్నప్పుడు పార్టీని బలోపేతం ఏ రకంగా చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కొంతమంది పార్టీ చెప్తే టీవీలో కనబడి మాట్లాడుతారు, కొంతమంది అధికారికంగా అఫీషియల్ గా అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడతారు. అలాగా ప్రెసిడెంట్ వాళ్ళు బేరే చేసుకునేది ఏంటంటే ఆపమని చెప్పారంటే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కానీ మీరెవరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొద్దు, మాట్లాడద్దు, టీవీలో కొన్ని రోజులు ఆగండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అంతర్గత విషయంగా నడుస్తూ ఉంది. నాకు తెలిసినటువంటి కారణం చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు కొంతకాలం ఆగండి, కారణం ఏంటండి? అది కారణం కూడా చెప్పుంటారు కదా మీకు. ఎవరు సార్ కారణం ఏంటి సార్? అదే కారణం ఏంటంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే చిన్న చిన్న పొమ్మనలాగా పొగ పెడతా ఉన్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దు, నేను మళ్ళీ కొత్తగా ఏమో ఒకవేళ అధికార ప్రతినిధులు నియమిస్తే కొత్త వారిని నియమించాలి, ఇప్పుడున్నటువంటి అధికార ప్రతినిధులు ఎంతవరకు క్రెడిబిలిటీ, ఎంతవరకు వీళ్ళు మాట్లాడగలరు, ఎంతవరకు దీన్ని వీళ్ళు ఎదుర్కోగలరు, వ్యక్తులు కొంతమంది ఉంచుతారు, లేదా కొంతమందిని రీజాయినింగ్ చేసుకోవడానికి, లేదా కొంతమందిని పార్టీలోకి ఎవరైతే బలంగా టీవీలో పోట్లాడతారో అటువంటి వ్యక్తుల్ని మాట్లాడడానికి వాళ్ళు కొంత సమాచారం తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా అయితే, ఎందుకంటే అధికార ప్రతినిధులందరూ కూడా టీవీలకు పరిమితం అయిపోయారు సార్. కనీసం వాళ్ళకి పార్టీ ఆఫీసులో పెట్టి ఒక సబ్జెక్టు మీద మాట్లాడే అవకాశం ఇంతవరకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఎవరో మాట్లాడాల, కేవలం టీవీ డిబేట్ లోనే కనబడతారు. ఎప్పుడైనా సరే వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని కానీ ఎక్కడైనా సరే కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టించారండి అధికారికంగా. జనసేన పార్టీ అధికారికంగా ఒక అధికార ప్రతినిధిని పార్టీ ఆఫీసులో కూర్చుని పెట్టి ఒక ప్రెస్ మీట్ చూపించండి. టీడీపీ వారు ఏంటంటే వాళ్ళకి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాజకీయం. జనసేన పార్టీ కాబట్టి వాళ్ళు ఎలా విధానంలో ఉన్నారు. మేమంటే ఒకటే సార్, పార్టీని నిర్మించుకోవడం, పార్టీని బలపరిచి చేసుకోవడం ఎవరు తప్పన్నారు, అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయం.